అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం అమానుష్యమని ఇండియన్ కూటమి నేతలు మండిపడ్డారు. ఇండియన్ కూటమి ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లి ఎస్పీ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై కోడిగుడ్లు, టొమాటోలతో దాడి చేయడం అవమానకరమని అన్నారు నేతలు. దాడికి పాల్పడిన బీజేపీ, బీజేవైఎం నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, ఉద్యమాలు సహజమన్నారు. విమర్శలను అధికారంలో ఉన్నవారు ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ ఆఫీసులపై దాడి చేయడం సరైనది కాదన్నారు ఇండియా కూటమి నేతలు. అనంతపురం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం దీనికి బీజేవైఎం నాయకులు ఏదైతే బ్రిటిష్ జనతా పార్టీకి అనుసంధానంగా ఉన్న బీజేవైఎం పార్టీ నిన్న రాష్ట్ర సభ ఏదో జరిగినట్లుంది. ఆ రాష్ట్ర సభలో జనాలు వెలిసిపోయి ఏం చేయాలనే దిక్కుతోచిన పరిస్థితుల్లో ఎక్కడో ఢిల్లీలో జరిగిన సంఘటన తీసుకొని గల్లీలో నాయకులు చేయడం జరుగుతోంది. వాళ్ళు ఆ కార్యక్రమాన్ని హైలైట్ చేసుకునే దానికోసం నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన గుడ్లు, టమాటకాయలు, అట్లే ఫ్లెక్సీలు, కాంగ్రెస్ పార్టీలో లోపలికి దూరిని ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేయడానికోసం కుట్ర పడడం జరిగింది. పోలీసు వారి సమక్షంలోనే సాక్షాత్తు ఎస్ఐ గారు, సిఐ గారు, కానిస్టేబుల్ మొత్తం బెటాలియన్ అంతా ఉంది. ఒక చిన్న కార్యక్రమం చేస్తామంటే ఇండియా కూటమిలో ఈరోజు ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళు తెలుసుకొని అడుగడుగునా మమ్మల్ని అడ్డుకుంటారు. అలాంటి పోలీస్ వ్యవస్థ నిన్న ఏమైంది? వాళ్ళ కళ్ళ ముందరే నిన్న దాడికి పాల్పడుతా అంటే ఏమి చేసుకోలేని సంఘటన.